సంకర్షణాయ నమః, పురుషోత్తమాయ నమః. ఇక్కడ కంసుడు చాలా మారిపోయినట్లుగా మంచివాడిలాగా మాట్లాడాడు అనుకున్నాం కదా. ఇది చదివి విన్న వాళ్ళందరికీ కూడా ఏమనిపిస్తుంది? ఏదో మారిపోయాడు, 7 మందిని చంపానని, ఇది 8వది ఆడపిల్ల, అందుకని నా చెల్లెలదేం తప్పులేదు అని వీళ్ళను ఏదో క్షమించినట్టుగా, నన్ను క్షమించమని వేడుకున్నట్టుగా, వాళ్ళను ఏదో సాయంకాలాన్ని విడిపించినట్టుగా, ఈ విధంగా వాళ్ళను ఏదో మంచి చేసుకునేటట్టుగా కంసుడు మంచివాడే అనుకుంటూ ఉంటారు మనమంతా. చాలామంది చదివిన వాళ్ళు, విన్నవాళ్ళంతా వాడు మంచోడు కాదు, అలా అనుకోరాదు. వాడు నీచాతి నీచుడు. వాడికి యోగమాయ చెప్పడంతో కృష్ణుడి విషయంలో భయం కలిగింది. ఎప్పుడు యోగమాయ చెప్పింది అది పట్టుకున్నాడు లోపల. ఇక్కడికి ఇది లేదు, కానీ ఎక్కడో పుట్టాడు, పెరుగుతున్నాడు అనే విధంగా యోగమాయ చెప్పింది కదా, అది భయం పట్టుకుంది. వీళ్ళది లేదు, మరి ఎక్కడుండొచ్చు? చాలా వేదాంతమే చెప్పాడు, నిజమే. వాడి వేదాంతం మాటల వరకే, వాడి చేతలు ఆలోచనలు పూర్వంలాగానే క్రూరంగా ఉన్నాయి, అవి మారలేదు. కేవలం ఇప్పుడు మాటలే చెప్తున్నాడు. వాడి కన్నీరు మొసలి కన్నీరు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ వాడిని సంహరించి లోపోపకారం చేస్తాడు ముందు. అందుకని అట్లా చేశాడు, లేకపోతే అటువంటి వాళ్ళు ఉండకూడదు. అటువంటి వాళ్ళు పుడితే లోకానికి ఇంకా చెడ్డది. అందుకని స్వామి వాళ్ళని సంహరించాడు అని ముందు. ఈ కంసుడి లాగానే పూర్వము హిరణ్యకశిపు, రావణాసురుడు కూడా నీతులు చెప్పిన వారే. వాళ్ళ కథలంతా మనం విన్నప్పుడు, వాళ్ళ కథలంతా మనం చదువుకున్నప్పుడు, పారాయణం చేసినప్పుడు, వాళ్ళు హిరణ్యకశిపు ఎంతగా చెప్పాడు నీతులు కొడుకుకి, రావణాసురుడు ఎంతగా చెప్పాడు నీతులు తమ్ముడికి. ఇవన్నీ మనం అనుకున్నప్పుడు అట్లే మారిపోయారు ఒక క్షణంలో వీళ్ళు అనిపిస్తుంది. దుష్టులు ఎప్పటికీ మారరు, జాగ్రత్తగా ఉండాల. వాళ్ళు మారినట్టుగా కనపడుతూ ఉంటారు. వాళ్ళు ఈ కలర్స్ చేసుకునేటువంటి ఒక ప్రాణి. అటు ఇటు తిరుగుతూ అది కలర్ మార్చుకుంటూ ఉంటుంది. ఏ చెట్ల దగ్గరికి వెళితే ఆ చెట్ల కలర్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడికి నేలకు వెళితే నేల మీద కలర్ అయిపోతూ ఉంటుంది. మనం అనుకోవాలి ఇసుకనేమో ఇది అని, కాదు, చెట్టేమో ఇది అని, ఆకేమో ఇది అని. అట్లా వీళ్ళదంతా ఎక్కడికి ఎప్పుడెప్పుడు మారతారో కూడా తెలీదు. నీతులు చెప్పిందే. నీతులు చెప్పిన వారే కదా వీళ్ళంతా. అంత మాత్రం చేత వారిని సత్పురుషులు అనలేము కదా మనం. మంచి నడవడక వచ్చిన వాళ్ళని చెప్పుకోలేము కదా. అన్నగారైనటువంటి కంసుడు ఎంతగానో పశ్చాత్తాపాన్ని పొందుతున్నాడని దేవకీదేవి కరిగిపోయిందట. ఆ దేవకీదేవి కరిగిపోయింది. మా అన్న ఎంతగా పశ్చాత్తాపం పొందుతున్నాడు, పిల్లలంతా చంపినటువంటిది, అందుకని అట్లా అనుకుంటున్నాడు అని అనుకుందట. కంగారు పడిందట, కరిగిపోయిందట, ఏడ్చిందట. అన్న మీద ప్రేమ, ఈవిడికి అసలైన ప్రేమ కదా అన్న మీద, వాడికి దొంగ ప్రేమ. మా అన్న అసలైన ప్రేమ చూపిస్తున్నాడు, అసలు పిసలని తెలియదు ఈవిడికి. అతన్ని క్షమించింది. ఇంతగా ఏడుస్తున్నాడు, అది లాక పెద్ద చక్రవర్తి, ఇంత ఏడ్చకూడదు మా అన్న, క్షమించేశాను అనుకుంది. ఏదో పెద్ద పెన్నిదిలాగా అన్న మీద అంత ప్రేమ వచ్చేసింది దీనికి. ఇంతగా 7 పుత్రులను చంపాడు, ఎదురుగానే కంటెదురుగానే 8వ ఆడపిల్లను చంపేశాడు. ఎంతగా క్షమించిందండి ఒక చిన్న ఏడుపుకి. కొంగ తపస్సు ముసలి ఏడుపు అన్నట్టు వీడి ముఖానికి ఇంతగా ఏడుస్తూనే క్షమించేసింది. ఆహా, ఈవిడ దయా, ఎంత దయానో, పెద్ద దయా ఈవిడిది. కంసుడిపై గల కోపాన్ని విడిచిపెట్టేసింది. ఇంతవరకు కోపంతో ఉండేది, ఇన్నేండ్లు 7 మంది పుత్రులను చంపేటప్పుడంతా కోపంతో ఉండేది. కంగారుగా కోపంతో అసలు దొరికితే చంపేస్తాను వాడిని అనేది. అన్నగారు దొంగ ఏడుపు ఏడుస్తూనే, ఓహో అన్నయ్య కదా, నాకు అన్నయ్య కదా అని మొత్తం అన్ని మరిచిపోయింది. అప్పుడు వసుదేవుడు నవ్వుతూ కంసుడితో ఇలా అన్నాడు. వసుదేవుడికి అర్థమైంది, ఓ మహాత్మా, నువ్వు చెప్పింది నిజం. అజ్ఞానం వల్ల ప్రాణులలో
నేను అనే భేదబుద్ధి ఉంటుంది. అజ్ఞానం లోపల వచ్చిందంటే నేను అనేటువంటిది ఒకటి ఉంటుంది. అక్కడ అన్నీ మర్చిపోతాం. దానివల్లనే వ్యక్తి తనవాడు పరాయవాడు అనే భేదాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ అజ్ఞానం వచ్చి అంటుకుందంటే ఇది నాది, ఇది నీది, ఇది నావాడు, ఇది నీ పరాయవాడు అనేటువంటిది అవి కూడా అంటుకుంటాయి. భేద దృష్టి గల జనులు శోకము, సంతోషము, ద్వేషము, లోభము, వ్యామోహము, గర్వాలతో కూడి ఉంటారు. అప్పుడు కాలరూపుడైన ఈశ్వరుడు ఒక ప్రాణిని కారణంగా చేసుకొని ఒక ప్రాణిని, మనోప్రాణిని వధిస్తూ ఉంటాడు. ఇది మాయ కదా. ఇది ఈ సత్యం జనులకు తెలియదు అని ఈ విధంగా దేవకీ వసుదేవులు ప్రశాంతమైన మనస్సుతో ఎలాంటి కపటము లేకుండా కంసుడికి సమాధానం చెప్పారు. పోన్లే, నువ్వేం ఏడ్చొద్దు, క్షమించేశాం, అన్నీ మర్చిపోతాం, సంకెళ్ళంతా తీసావు కదా, మమ్మల్ని నమస్కారం వేరే చేస్తున్నావు, కంట్లో నీళ్లు పెట్టావు, నువ్వే దూషించుకున్నావు, జ్ఞానము అజ్ఞానాన్ని గురించి నీకు తెలిసిపోయింది, నీకు రియలైజేషన్ వచ్చేసింది. వీళ్ళకి ఇట్లా అనుకున్నారు. చూడండి, వీళ్ళు సాత్విక పురుషులు కదా, కపటం లేదు కదా వీళ్లకు. వీడు కపటంతో ఉన్నాడని కూడా పాపం వాళ్ళకి తెలియదు. అందుకని కపటం లేనివాడు అది ఏమిటో కపటం తెలియదు కదా వీళ్లకు. క్షమించేశారు, సమాధానం కూడా చెప్పారు. నాకేమనుకోవద్దులే, ఏడ్చొద్దు నువ్వు. తర్వాత కంసుడు వారి వద్ద సెలవు తీసుకొని తన భవనానికి వెళ్ళాడు. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజున కంసుడు తన మంత్రులను పిలిచి యోగమాయ తనకు చెప్పిన మాటలన్నిటినీ వారికి చెప్పాడు. అప్పుడు అశరీరవాణి చెప్పినటువంటి మాటలు విని చెల్లెలకు హింస పెట్టేసి కొనాకు ఆడపిల్ల రూపంతో పుట్టినటువంటి యోగమాయ చెప్పినటువంటి మాటలన్నీ కూడా మంత్రులతో యోచన చేస్తున్నాడు. ముందు రాబోయేటువంటి అపాయం, దేవతలంతటనే మండిపోతూ, దేవతలంటేనే మండిపోతున్నటువంటి వాడు వీడు. పేరు వింటేనే చాలు ఒళ్ళంతా ఏదో మంటలు వచ్చినట్టు. అటువంటి శత్రుత్వం వహించేటువంటి ఆ దితిపుత్రులకు వివేకం అందరికీ తక్కువ కదా. అందుచేత కంసరాజు మాటలు వింటూనే వారికి దేవతలపై కోపం వచ్చేసింది. అంతవరకు అంతగా లేదు వాళ్లకు, చెప్తూనే వాళ్ళ కోపం వచ్చేసింది. వారు కంసుడితో ఇలా అన్నారు, ఓ రాజా, ఆ శిశువు ఎక్కడున్నాడో తెలియదు కనుక మనం నగరాలలోనూ గ్రామాలలోనూ ఇంకా ఇతర ప్రదేశాల్లోనూ పిల్లలను వెతుకుదాం. ఎప్పుడు ఎక్కడెక్కడ పుట్టారో అదంతా వెతుకుదాం. వారికి 10 రోజుల వయస్సు దాటకపోయినా కూడా చంపేద్దాం. మరి ఎంత మంచి సలహా చెప్పారు వీళ్ళు. అంతే కదా కంసరాజా, మనం చేయాల్సింది ఇదే కదా. ఎందుకు ఎతకాల పని లేక మొత్తం ఎక్కడెక్కడ పుట్టారో ఒక రోజు నుంచి 10 రోజుల లోపల ఎక్కడుందో వాళ్ళందరినీ చంపేస్తే అయిపోయి కూరగాయల్లాగా. ఏమిటి అంతే కదా, దానికెందుకు ఇంత చింత చేస్తావు? అక్కడ ఒకవేళ 10 రోజులు దాటినా చంపేస్తాం, ఒకవేళ 15 రోజులైనా కూడా చంపిపారేస్తాం. అనుమానం కదా మనకు. దేవతలకు యుద్ధం అంటే మహాభయం. అందుచేత నీ వింటినారిని శబ్దానికే వారి మనస్సు ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటుంది. బాణం ఎక్కువ పెడుతుండగానే భయపడతారు వాళ్ళు దేవతలు. నారాయణ 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 నారాయణ